అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. చాలా మంది యువత ప్రెసెంట్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఆల్రెడీ ఐడెంటిఫై చేసామండి. అంటే అగైన్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం యూత్ కూడా మేము వెళ్తున్నప్పుడు బయట ఎక్కడైనా కూడా స్పెసిఫిక్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండి ఇక్కడ నుంచి ఒక ఏదైనా మాఫియా లాగా నడిపిస్తున్నారు అలా ఏదైనా ఈజీ మనకి అలవాటు పడిన బుకీలు కావచ్చు, పంటలు కావచ్చు, ఏదైనా ఈజీగా వదిలిపోతాను. ఇది ఉండదు. 10 మంది అంటే 10 మందిలో 10 మంది మాత్రమే అందరికీ నమస్కారం అన్న. ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన గారి మరియు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ శాసనమండలి సభ్యులు మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా టౌన్ డిఎస్పీ గారిని కలిసి బెట్టింగ్ మాఫియాకు సంబంధించి చర్యలు తీసుకోవాలని వారికి వినతి పత్రం అందజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. డిఎస్పీ ఆఫీస్ కంటే ముందు కూడా మేము ఎస్పీ గారు అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఆయన మీటింగ్లో బిజీగా ఉండడం తెలియజేయడం తర్వాత డిఎస్పీ గారిని కలవడం జరిగింది. నేను ఈరోజు మీడియా ముందుకు రావడానికి ఎంతో బాధతో, ఆవేదనతో ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ మాఫియా అనేది నిప్పురవ్వలాగా వ్యాపిస్తుందని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే బెట్టింగ్ అనేది ఇది ఒక వ్యసనం, ఇది ఒక ఆట మాత్రమే కాదు, ఇది ఒక వ్యసనం. ఇది స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ యువత వరకు కూడా అందరినీ మింగేస్తుంది. మరి ముఖ్యంగా యువతనైతే ఈ గందరగోళ పరిస్థితుల్లో యువత తమ బ్రతుకు ధోరణిని కోల్పోతూ అప్పులు ఊబులు చిక్కుకుని ఇంటి పోరాటాలతో నడి రోడ్లోకి వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ విషయమై ఎంతో సీరియస్గా ఎందుకని చెప్తున్నామంటే, ఇది ఎంత పెద్ద ఇష్యూ అంటే ఒక మనిషి మెదడు మీద మద్యం, డ్రగ్స్ ఏ విధమైన ప్రభావితం చూపిస్తాయో అంతే ఇదిగా కూడా ఈ బెట్టింగ్ మాఫియా కావచ్చు, ఈ వ్యసనం కావచ్చు, అదేవిధంగా మనిషి మెదడు మీద ప్రభావితం చూపిస్తా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఈరోజు టౌన్ డిఎస్పీ గారిని కలిసి దీని మీద చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ చర్యలతో ప్రతి ఒక్కరిలో ఒక మంచి చైతన్యంతో కూడిన ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిఎస్పీ గారికి నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మీ మీడియా ముఖంగా రాబోయే రోజుల్లో బహిరంగంగా జనసంచారం ఉన్న ఎక్కువ చోట్ల కావచ్చు, క్లబ్బుల్లో కావచ్చు, బార్లో కావచ్చు, టీకేఎఫ్ సెంటర్లో కావచ్చు, పోలీస్ శాఖ వారి ఆదేశాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ మీద కావచ్చు, వాట్సాప్ గ్రూపుల మీద కావచ్చు, ఇంకా మిగతా వాటి మీద వాట్సాప్ సంబంధించిన ఏదైనా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద అన్నిటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి సైబర్ సంబంధించిన నిఘాను కూడా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాలేజీ యువతకు సంబంధించి కూడా ప్రత్యేకమైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ బెట్టింగ్ మాఫియా ఎక్కడ ఉన్నా ఎప్పుడు దొరికినా సరే వీళ్ళని ఖచ్చితంగా బహిరంగంగా శిక్షించాలనేదే మా డిమాండ్ అనేది కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా నేను మీడియా ముఖంగా ఈ మీడియా మాధ్యమాల ద్వారా నా స్నేహితులు కావచ్చు వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. ఒక పోలీస్ శాఖ వారో లేకపోతే నాలాంటి ఒక నాయకుడో వచ్చి ఈ మీడియా ముఖంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చడం వల్ల దీని మీద చైతన్యం రాదు. దీని మీద ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన విషయం ఉంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు చేయి కలిపి
సమాజాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం చేయి కలిపితేనే ఈ సమాజాన్ని రక్షించుకోవచ్చు. మనందరం ఐకమత్యంగా రాజకీయాలకు అతీతంగా పోరాడితేనే ఈ యొక్క బెట్టింగ్ మాఫియాని అంతమొందించవచ్చు అనే ఒక కార్యక్రమంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ తర్వాత కూడా రానున్న రోజుల్లో ఖచ్చితమైన మంచి కార్యక్రమాలతో ఈ బెట్టింగ్ మాఫియాని అంతమొందించేంత వరకు ఉధృతమైన చర్యలు కూడా తీసుకోవడానికి మా సైడ్ నుంచి మేము మా పార్టీ నాయకుల సైడ్ నుంచి కావచ్చు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో మా నాయకుల సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో మరిన్ని కార్యాచరణలు రూపొందించి ఈ బెట్టింగ్ మాఫియా మీద పోరాడతామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మా నగర సమన్వయకర్త గౌరవ కౌన్సిల్ సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు టౌన్ డిఎస్పీ సింధుప్రియ గారిని కలిసి ఈ బెట్టింగ్ మాఫియాకి సంబంధించి వినతిపత్రం అందించే కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియాకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. నగరంలోని ముఖ్యమైన హోటల్స్, లాడ్జీలు, అదేవిధంగా గెస్ట్ ఇన్లు స్థావరాలుగా చేసుకొని వీళ్ళు ఈ బెట్టింగ్ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే ముఖ్యంగా విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ఇలాంటి వారే వీరి ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఈ బెట్టింగ్ మాఫియా అనేది ఈరోజు అడ్డు అదుపు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ బెట్టింగ్లు అనేవి చేసి ఈ యొక్క యువతని, విద్యార్థుల్ని లొంగదీసుకొని వాళ్ళని బెట్టింగ్కి బానిసలుగా తయారు చేస్తూ ఉన్నారు. విద్యార్థులు అదేవిధంగా యువత అధిక డబ్బు వారి నుంచి ఆశ చూసి ఇంట్లో తల్లిదండ్రులకి తెలియకుండా అధిక సంఖ్యలో మనం బయట వాళ్ళు డబ్బులు అనేది అప్పుగా తీసుకొని ఈరోజు ఆ అప్పుల ఊబిలో చిక్కుకొని అదేవిధంగా మానసికంగా వాళ్ళు కృంగిపోయి ఈరోజు అనేక ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీని మీద పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా వెంటనే నిఘా ఏర్పాటు చేసి ఈ నగరంలోని హోటల్స్, లాడ్జీలు అన్నిటి మీద కూడా నిఘా ఏర్పాటు చేసి అదేవిధంగా కాలేజ్ మరియు స్కూల్ విద్యార్థులకి మోటివేషన్ క్లాసెస్ లాంటివి ఈ బెట్టింగ్ బారిన పడకుండా వీటిని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ చైతన్యపరిచి చూడవలసిందిగా మేము నగరం డిఎస్పీ అయినటువంటి సింధుప్రియ గారిని కోరడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం సోదరులు నాగార్జున గారితో కలిసి విద్యార్థి విభాగం మేమందరం కూడా వచ్చి ఈరోజు పాల్గొనడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బెట్టింగ్ మాఫియా మీద ఎటువంటి కార్యక్రమం ఉన్నా మేము వచ్చి ముందుండి అందరికీ పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ముందుండి దీనికి అగెన్స్ట్గా మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.